హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం రోజూ చూసే ఫ్రీ స్కీమ్స్ గురించి. అసలు ఈ ఫ్రీ కాన్సెప్ట్ గురించి మహాభారతంలో మన భీష్మ పితామహుడు అప్పట్లోనే ఒక క్రేజీ వార్నింగ్ ఇచ్చారు మచ్చా. షాక్ అయ్యారా? నేను కూడా. మ్యాటర్ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక మన ధర్మరాజు యుధిష్ఠిర ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడు. రాజ్యం వచ్చింది కదా, ఇంకా అందరికీ అన్నీ ఫ్రీగా ఇచ్చేసి ట్రెజరీ ఖాళీ చేసేద్దాం అనుకుంటాడు. అప్పుడు మన భీష్మ తాత శాంతిపర్వలో బాస్ ఆగు అని ఒక సూపర్ లాజిక్ చెప్తారు. భీష్ముడు ఏమన్నారంటే, ఒరే అబ్బాయి, ప్రజలకి అవసరమైనప్పుడు సహాయం చేయడం రాజధర్మం, కానీ వాళ్లని పని చేయకుండా సోమర్లుగా మార్చేలా ఫ్రీగా అన్నీ ఇస్తే ఆ రాజ్యం త్వరలోనే మట్టి కర్చుకుపోతుంది అని వార్నింగ్ ఇచ్చారు. బేసిక్గా గాలమివ్వు చేపని కాదు అనే కాన్సెప్ట్ని అప్పట్లోనే చెప్పారు మామ. హార్డ్ వర్క్ చేసి సంపాదించుకునేలా ఎంకరేజ్ చేయాలి కానీ ఫ్రీగా అలవాటు చేయకూడదు అని చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారా మన పురాణాలు ఎంత అడ్వాన్స్డో? కష్టపడి పైకి రావడంలో ఉండే కిక్కే వేరు కదా బాస్. మరి మీకేమనిపించింది? ఫ్రీ స్కీమ్స్ మంచివా కాదా? కమెంట్స్లో చెప్పండి. ఇకపోతే రేపటి వ్లాగ్లో షార్ట్ హెల్త్ టిప్స్తో మీ ముందుంటా. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన సెలెక్ట్ మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. సీ యూ టుమారో. బాయ్.